మార్కెట్ రివర్సల్ అయ్యే ముందు కొన్ని క్లూస్ ఇస్తుంది. ఆ క్లూస్‌ని 90% ట్రేడర్స్ అయితే ఇగ్నోర్ చేస్తారు. ప్రీమియం చార్ట్‌లో మనకి ఒక సిగ్నల్ ఉంది. ఆ సిగ్నల్‌ని గాని మీరు అబ్జర్వ్ చేస్తే మీరు వెంటనే ఆ ట్రెండ్ రివర్సల్‌కి రెడీ అయిపోతారనమాట. ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. ట్రెండ్ రివర్సల్ ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ ట్రేడ్ చేసి ప్రాఫిట్‌లో ఎలా ఉండాలి. ఫస్ట్ పాయింట్ మీకు క్లియర్‌గా చెప్పాలనుకుంటున్నాను. మనం ట్రెండ్ రివర్సల్‌ని ఇండెక్స్‌లో అయితే ఐడెంటిఫై చేయము. మనం ప్రీమియం చార్ట్స్‌లో అయితే ఐడెంటిఫై చేస్తాము. సింపుల్‌గా ఎలా ఐడెంటిఫై చేస్తామో, ఎంత యాక్యురేట్‌గా ఐడెంటిఫై చేయగలమో మీకు ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుందనమాట. అందరూ యూజ్ చేసే మెథడ్ ఏంటంటే ప్రైస్ యాక్షన్. ఈ ప్రైస్ యాక్షన్‌ని మనం చాలా సింపుల్‌గా అయితే అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే మనం మార్కెట్ యొక్క స్ట్రక్చర్‌ని చూడాలి విత్ ప్రైస్ యాక్షన్. సో, ఇక్కడ చూసుకుంటే ఇది ఒక హయ్యర్ హై. ఆ తర్వాత ఇది ఒక హయ్యర్ హై. మళ్ళీ ఇది కూడా సిమిలర్ హయ్యర్ హై అనమాట. ఆ తర్వాత మనకి బ్రేక్ ఇచ్చి లోయర్ హై అంటే ఈ మనకి స్ట్రక్చర్ అనేది బ్రేక్ అయింది. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనమాట. ఈ స్ట్రక్చర్ బ్రేక్ అవ్వంగానే మనకి ఒక సిగ్నల్ వచ్చేసింది. ఇక్కడ మనకి రివర్సల్ వస్తుంది అని స్ట్రక్చర్ అనమాట. సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫస్ట్ పాయింట్ ప్రీమియం చార్ట్‌లో తెలుసుకున్నాం. ఓకే. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చూడంగానే ట్రెండ్ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకొక 30% కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ మనం చూడాల్సింది సెన్సిబుల్ డేటా. సెన్సిబుల్ డేటాలోకొచ్చేసి మనకి ఇక్కడ ఫుల్ డే 5 మినిట్స్ అనైతే ఉంటుంది కాబట్టి, ఆ 5 మినిట్స్ ఇప్పుడు ఆప్షన్ మనకి రాట్లేదు. ఇంట్రాడేలో వస్తుందనమాట. అంటే లైవ్ మార్కెట్‌లో మనకు ఆప్షన్ వస్తుంది. సో, ఇక్కడ ఇంట్రాడే సెలెక్ట్ చేసేసుకొని 5 మినిట్స్ డేటా పెట్టేసుకుంటాం. ఆ 5 మినిట్స్‌లో మనకి సింపుల్‌గా ఏం జరుగుతుంది? ఇప్పుడు సపోజ్ మీకు డైరెక్షన్ ఎలా ఐడెంటిఫై చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియోలో మీకు కాల్ సైడ్ మార్కెట్ ఉంది. కాల్ సైడ్ మార్కెట్ ఉందంటే సింపుల్‌గా మనకు తెలిసింది ఏంటిది? పుట్ సైడ్ 4 సిఆర్ సెల్ చేస్తున్నారు. కాల్ సైడ్ వచ్చేసి 2 సిఆర్ సెల్ చేస్తున్నారు. సో, డేటా 1:2 ఉంది కాబట్టి మనం ఇప్పుడు పుట్ సైడ్ అట్‌లీస్ట్ ఒక 20% పొజిషన్స్ కట్ అయితే మనకి ట్రెండ్ రివర్సల్ వచ్చేసినట్టే. ఇక్కడ మనకి ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చింది అండ్ ఇక్కడ 20% పొజిషన్స్ చూడంగానే మనకి సెకండ్ కన్ఫర్మేషన్ వచ్చింది. సో, 20% పొజిషన్స్ అంటే ఎలా? మనకి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఓకేనా? సెన్సిబుల్‌లో 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ పడి ఇక్కడ క్లోజింగ్ వచ్చిందో, మనం డేటాను చూడంగానే 5 మినిట్స్ పెట్టుకొని 20% 4 సీఆర్‌లో 20% అంటే ఎంత? 80 లాక్స్ అనమాట. 80 లాక్స్ పొజిషన్స్ ఎప్పుడైతే కట్ అవుతాయో మనకి సింపుల్‌గా ఒక ట్రెండ్ రివర్సల్ వస్తుంది అని అర్థం అనమాట. ఇప్పుడు మనకి డబుల్ కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. ఒకటి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చూసాము అండ్ డేటా కూడా మనకి కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. 80 లాక్స్ పొజిషన్స్ ఎక్కడైతే పుట్‌లో ఎగ్జిట్ అయ్యారు. అంటే కాల్‌లో కొత్తగా బిల్డ్ చేస్తున్నారు. సో, సెల్లర్స్ ఇక్కడ యాక్టివేట్ అయిపోయారు. ఇక్కడి నుంచి రివర్సల్ వచ్చే ఛాన్స్ చాలా చాలా ఎక్కువుంది. థర్డ్ కన్ఫర్మేషన్ వచ్చేసి మనకి బయ్యర్ లెవెల్ కింద ఒక రెడ్ క్యాండిల్ అండ్ ఇన్ ద సేమ్ టైమ్ సెల్లర్ లెవెల్ పైన ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చిందంటే మనకి రివర్సల్ యాక్టివేట్ అయిపోయినట్టే. ఇక్కడ చూడండి మీకు ఎప్పుడైతే ఒక సెల్లర్ బయ్యర్‌ని బీట్ చేసేసి ఆ లెవెల్ కింద ఒక రెడ్ క్యాండిల్ వేస్తున్నాడంటే అతను ఆ బయ్యర్ జోన్ అనే దాన్ని ఆక్రమించేసుకుంటున్నాడన్నమాట. సో, ఇక్కడ అంతా సెల్లర్స్ వచ్చేస్తారు. ఇక 180 నుంచి మళ్ళీ సెల్లింగే జరుగుతది అని కన్ఫర్మేషన్ అన్నమాట. అలాగే సేమ్ టైమ్‌లో బయ్యర్స్ వెళ్లి సెల్లర్స్‌ని కూడా ఆక్యుపై చేసుకున్నారు. ఇక్కడ చూడండి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఆ తర్వాత మనకి ఇక్కడ పుల్ బ్యాక్ ఇచ్చింది వెళ్ళిపోయింది. ఎవరు పుల్ బ్యాక్ తీసుకొచ్చారు ఇక్కడ? ఈ బయ్యర్స్ పోయి సెల్లర్స్‌ని కొట్టారు. ఈ సెల్లర్స్ పోయి ఇక్కడ బయ్యర్స్‌ని కొట్టారన్నమాట. సో, ఇది మనకొక బ్యూటిఫుల్ కన్ఫర్మేషన్. మొత్తం మనకి 3 కన్ఫర్మేషన్స్ అయిపోయాయి. ఫస్ట్ కన్ఫర్మేషన్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఆ తర్వాత సెన్సిబుల్ డేటా 20% కట్ అయింది. ఆ తర్వాత థర్డ్ చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ఒక 5 మినిట్స్ క్యాండిల్ బయర్ కింద రెడ్ క్యాండిల్ పడాలి. అలాగే సెల్లర్ పైన ఒక గ్రీన్ క్యాండిల్ పడాలి. ట్రెండ్ రివర్సల్ యాక్టివేట్ అవ్వడానికి. ఈ ట్రెండ్ రివర్సల్‌ని మనం ఎలా ట్రేడ్ చేయాలి? ఎలా ట్రేడ్ చేస్తే మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ ఉందో సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రీమియం చార్ట్‌లో ఒక సిగ్నల్ ఉంటుందని చెప్పాను కదా! ఆ సిగ్నల్ యూజ్ చేసి మీరు ఇప్పుడు ఎలా ట్రేడ్ చేయాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ చేయాల్సిందేంటంటే మన ఏటీఎంఎన్ ఆన్ చేసుకోవాలి. అది ఆన్ చేసుకున్న తర్వాత టైమ్ ఫ్రేమ్ 15 మినిట్స్ పెట్టేసుకోవాలి. 2 కాల్ ఇంకా పుట్‌లో 15 మినిట్స్ పెట్టేసుకొని కాల్ సైడ్ రివర్సల్ వచ్చింది. ఇవన్నీ నాకొద్దు. నాకు జస్ట్ నేను ట్రేడ్ తీసేసుకోవాలి. డేటా చూడాలి. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇవన్నీ నేను చూడలేను. లెవెల్స్ నాకొద్దు అనుకుంటే మీరు ఒకటే ఒక పని చేయండి. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టేసుకొని ఎప్పుడైతే మనకి ఒక రెడ్ క్యాండిల్ కింద బయర్ లెవెల్ ప్లస్ ఒక ఈఎంఏ 2 క్రాస్ ఓవర్ అనమాట. అంటే స్ట్రాంగ్ అనమాట. సింపుల్‌గా మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఆ తర్వాత ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో, ఇక్కడి నుంచే మనకి రివర్సల్ యాక్టివేట్ అయిపోయింది. కానీ ఇది ఒక డబుల్ కన్ఫర్మేషన్ రివర్సల్ అనమాట. సో, ఈ రెడ్ క్యాండిల్ చూడంగానే బయర్స్ ఓడిపోయారు. ప్లస్ మన మాస్టర్ ఏటీఎంఏ కూడా కిందికి రివర్సల్ వస్తుందని చెప్పి ఇండికేషన్ ఇచ్చింది. అలాగే ఇన్ ద సేమ్ టైమ్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ మన ఏటీఎంఏ పైన క్లోజ్ అయింది. మీరు ఈ ఏటీఎంఏ పైన ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అవుతుందో
అది ఎప్పుడైతే టచ్ ఇస్తుందో ఈ 199, 200 ఈ జోన్‌లో ఎక్కడ టచ్ ఇచ్చినా గాని మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకుంటారనమాట. సింపుల్‌గా 80 ఎంఏ పైన ఎప్పుడైతే వచ్చి ప్రైస్ ఇట్లా టచ్ అవుతుందో, టచ్ అవ్వడమే మీ ఎంట్రీ లెవెల్ ఉంటుందనమాట. ఇలా మీరు ఎంట్రీ తీసుకొని ప్రాపర్‌గా ప్రాఫిట్స్ అయితే తీసుకోవచ్చు. మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్రీమియం చార్ట్‌లోనే చూడండి. ఇక్కడ మీకు ఎంట్రీ ఎక్కడ యాక్టివేట్ అయింది? ఇప్పుడు మనకి ఒక గ్రీన్ క్యాండిల్ అయితే పెద్దది ఇలా క్లోజ్ అయింది. ఇలా క్లోజ్ అయ్యి ఆ తర్వాత మెల్లగా కొంచెం సేపు కన్సాలిడేషన్ అయ్యి ప్రాపర్‌గా వచ్చి మన 8 ఈఎంఐ పైన పడింది. ఆ తర్వాత మనకి ఆల్‌మోస్ట్ ఒక 30 పాయింట్స్ అయితే ఇక్కడి నుంచి వచ్చాయన్నమాట. సేమ్ టైమ్ ఇక్కడ కూడా ఒక గ్రీన్ క్యాండిల్ పడింది. ఆ తర్వాత మనకి ఈ జోన్‌లో మనకొక ఎంట్రీ ఇచ్చింది. 233 నుంచి దగ్గర దగ్గరగా 260 దాకా ఎళ్ళింది. సో, ఇక్కడ కూడా ఒక 30 పాయింట్స్ అయితే వచ్చినాయన్నమాట. సో, ఇలా మీరు ఈ ఒక్క టూల్‌ని యూజ్ చేసుకొని ప్రాపర్‌గా రివర్సల్‌ని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఇన్ ద సేమ్ టైమ్ మీరు ట్రేడ్ కూడా చేయొచ్చు. ప్రాపర్‌గా ఒక 15 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకొని, ఆ తర్వాత టార్గెట్ 30 పాయింట్స్ 1:2 పెట్టుకుంటే మీకు మాక్సిమం అట్‌లీస్ట్ 1:1 వస్తే సీటీసీ పెట్టేసుకొని హ్యాపీగా కూర్చోవచ్చనమాట. అంత ప్రాపర్‌గా వర్క్ అవుతుంది. మీరు మీ బెనిఫిట్‌కి యూజ్ చేసుకోండి. లేదు ఇంకేదైనా ఎక్స్‌ట్రా స్ట్రాటజీస్ ఉంటే మీరు ఈ కన్ఫర్మేషన్స్‌ని యాడ్ చేసి మీరు ట్రేడ్ చేసుకోవచ్చనమాట. ఇలా మీరు ట్రెండ్ రివర్సల్‌ని ఐడెంటిఫై చేసి ఆ కన్ఫర్మేషన్స్ తోటి మీరు ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. అంతేనండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ పైన చేయాలో కూడా నాకు కమెంట్ చేయండి. థాంక్ యూ. జై హింద్.